పక్కాను ఒకరికే ఇచ్చారు కదా అప్పుడు, ఒకరికే ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు కదా. అప్పుడు ఈ లెక్క చూసుకున్నప్పుడు అప్పట్లో డబల్ అవుతుంది. ఈ 19,000కి 38,000 కోట్లు కావాలి లెక్కగా. ఏమన్నా అంటే ఇది సింగిల్ గా ఇస్తేనే ఈ డబ్బులు. అందులో ఇంకోటి ఏంటి, ఇంటర్మీడియట్ కూడా అన్నారు. ఇది 10th వరకే లెక్క అమ్మఒడి. అప్పుడు ఇంటర్మీడియట్ విద్యాదీవెన ఇచ్చేవాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్. ఇప్పుడు ఉట్టి 19,618 కోట్లు 10th వరకే ఇది. వీళ్ళు ఏంటి ఇప్పుడు 12వ తరగతి వరకు అంటున్నారు. అంటే ఇంటర్మీడియట్ కూడా ఇప్పుడు విద్యాదీవెన తీసేసినట్ట, ఫీజు రియంబర్స్మెంట్ తీసేసినట్ట. ఇప్పుడు మనకేంటంటే ఇంటర్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది, దాన్నే విద్యాదీవెన అని మార్చారు. అప్పట్లో రాజశేఖర రెడ్డి పెట్టినప్పుడు ఇంటరు, డిగ్రీ, పీజీకి ఇచ్చేవాళ్ళు. పీజీ వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు. తర్వాత జగన్ వచ్చాక పీజీ తీసేశాడు, తీసేసి అమ్మఒడి పెట్టాడు స్కూల్ పిల్లలకి. ఇది ఒక గందరగోళంగా ఉంది ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటిది. ఇప్పుడు అంటే నాకు తెలిసి ఇంటర్ వరకు అమ్మఒడి వచ్చినట్టుంది సార్, మరి ఇది కరెక్ట్ చేసుకోవాలి. ఏది వచ్చినట్టుంది అనుకుంటున్నాను, ఇంటర్ వాళ్ళకి కూడా అమ్మఒడి ఇచ్చినట్టున్నారు. విద్యా దీవెన కదా, ఫీజు రియంబర్స్మెంట్ కదా అది. విద్యా దీవెన, విద్యా వసతి దీవెన అనేది ఫీజు రియంబర్స్మెంట్ బీటెక్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇచ్చారు. అట్లగా నేను అనేది అంతకు ముందు అయితే నాకు బాగా గుర్తు, ఇంటర్మీడియట్ వాళ్ళకి విద్యా దీవెన అంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇంటర్ నుంచి ఉండేది. అమ్మఒడి వచ్చాక ఒకవేళ అట్ట మార్చేశారేమో దాన్ని కూడా. కానీ అట్టయితే అసలు చదివేవాళ్ళు కాదు కదా ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే.